వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న నా సోదరిమణులకి, అమ్మలకి, అక్కలకి అందరికి కూడా ఉద్యమాభివందనాలు. నేను ఈ మీటింగ్కి ఆహ్వానించిన ఉద్యమ ఆశయ సాధన కమిటీ వారికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహనీయుల ఆశయాలు వాళ్ళ ఏ రకంగా సమాజం కోసం పనిచేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం 50-100 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని మన ముందున్న తరాలకి, మనతో పాటు కలిసి వచ్చే వాళ్ళకి చెప్పడానికి కారణం ఏంటి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి, మనం ఎటువైపుగా ప్రయాణిస్తే సమాజం ఇంతకుముందు వాళ్ళ కన్నా కళల వైపు ప్రయాణిస్తుందని ఒకసారి గుర్తు చేసుకొని నిరంతరం మనం ఆ మార్గంలో ప్రయాణించాలని గుర్తు చేసుకుంటానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నేను సాకలైలమ్మ, వీరనారి సాకలైలమ్మ చరిత్ర గురించి మాట్లాడాలని నేను చాలా ఆశపడ్డాను. నాకు ఆశయ సాధన కమిటీ వాళ్ళు అవకాశం కల్పించినందుకు చాలా గర్వపడుతున్నాను. సాకలైలమ్మ ఒక సాధారణ మహిళ, చాకలి కుటుంబంలో పుట్టిన సాధారణ మహిళ. ఆమె వరంగల్ జిల్లా కిష్టాపురంలో నిరుపేద తల్లిదండ్రులకు 4వ సంతానంగా జన్మించింది. ఆమె జన్మించిన కుటుంబంలో కూడా వాళ్ళు రోజు వ్యవసాయ కూలి పనికి వెళ్తూ వాళ్ళ వృత్తి అయిన బట్టలు ఉతకడము, దొర దగ్గర వెట్టి చాకిరీ చేయడం పనిలో భాగంగా నివసించేవాళ్ళు. ఆ సమయంలో ఆమెకి 14 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆమెకి నల్గొండ జిల్లాలోని జనగాం తాలూకాలో పాలకుర్తి గ్రామంలో చిట్యాల నర్సయ్యకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అప్పుడు ఏముండి ఆ సమాజంలో చిన్న వయసులోనే బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఆ సమయంలో వివాహం చేసిన చాకలైలమ్మ ఆ నిరుపేద చాకలి కుటుంబానికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, రోజు నిరంతరం కాయ కష్టాన్ని నమ్ముకోవడం, దొర పొలంలో వెట్టి చాకిరీ చేయడం, మిగిలిన దొరికిన ఆహారాన్ని తింటూ జీవించేవాళ్ళు. ఆ సమయంలో సాకలైలమ్మ ఆత్మగౌరవం గురించి ఆలోచించడం జరిగింది. ఇట్లా మనం దొరక వెట్టి చాకిరీ చేస్తే మన జీవితాలలో వెలుగు రాదు, మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి మనం సొంతంగా ఏదైనా ఒక పని చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆలోచించి ఫస్ట్ అయితే కళ్ళు వ్యాపారం చేయడం జరిగింది. అంటే 10 కిలోమీటర్లు దూరం నడిచిపోయి కళ్ళు లొట్టి ఎత్తుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలలో అమ్మి దాని ద్వారా వచ్చిన సంపాదనతోటి ఆమె 200 గొర్రెలు కొన్నది, 4 ఎడ్లు కొన్నది, 4 బర్రెలు కొన్నది. ఆ కుటుంబాన్ని కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న భూస్వాములు, అక్కడున్న పెత్తందారులు, అరే ఈ చాకలి వృత్తి చేయకుండా, మనకు వెట్టి చాకిరీ చేయకుండా ఈమె సొంతంగా పని చేసుకొని వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆత్మగౌరవంగా ఉంటే, ఈమెను చూసి అట్లనే నలుగురు తయారైతే మన పొలంలో పనిచేసేటోడు ఎవడు ఉంటాడు? కాబట్టి ఈమెను ఎట్లనైనా ఈ వ్యాపారం చేయకుండా చెడగొట్టాలని కుట్ర చేసి కళ్ళు వ్యాపారం కూడా చేయకుండా అడ్డుకున్నారు. అప్పుడు సాకలైలమ్మకి 5 కుమారులు, 2 బిడ్డలు. అరే నా బిడ్డలు కష్టాన్ని నమ్ముకొని పనిచేసేవాళ్ళు, నేను కూడా కష్టం చేస్తాను, నా భర్త కష్టం చేస్తాడు, కాబట్టి మనం వ్యవసాయాన్ని చేస్తే బాగుంటుందని ఫస్ట్ సారి వ్యవసాయం గురించి ఆలోచించింది సాకలైలమ్మ. ఆలోచించినప్పుడు కష్టం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం, కానీ మనకు భూమి లేదు. అప్పుడున్న పరిస్థితులలో దళితులకి, బీసీలకి, బహుజన వర్గాలకి ఎవరికి కూడా సొంత భూమి అనేది లేదు. ఏమైనా మనం పుట్టినమంటే వెట్టి చాకిరీ చేయాలి, దొరబెట్టింది తినాలి, ఎక్కడో ఒక పంచన పండుకొని ఉండాలి. అంతేగాని సొంత ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఆత్మగౌరవం లేని పరిస్థితి. అయినా కానీ సాకలైలమ్మ గుండె ధైర్యంతో వ్యవసాయం చేయాలని భర్తని, కుటుంబాన్ని ఒప్పించి మనం భూమి కావాలి కదా ఎట్లా అని ఆలోచించినప్పుడు ఆ ఊర్లో చెరువు కింద మల్లంపరి దొర కొండలరావు భూమి ఉంది. ఆ భూమి మొత్తం పడగబడి ఉంది. అయితే మరి ఎట్లా అని భర్తను తీసుకొని హైదరాబాద్ వెళ్ళి కొండలరావు దొర దగ్గర మాట్లాడి, అయ్యా మేము వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నామంటే దొర పగలబడి నవ్వుతాడు. అంటే మీరు వ్యవసాయం చేస్తే మేము మీ బట్టలు ఉతకాలనా? బాగా తెలివి ఉన్నదిరా నీ భార్యకి నరసయ్య అని ఐలమ్మని హెచ్చడి చేస్తాడు. లేదు దొర, మేము పని చేయాలనుకుంటున్నాం, మేము కష్టాన్నే నమ్ముకున్నాం, మేము కష్టం చేసి బతకాలనుకుంటున్నాం ఆత్మగౌరవంగా, మీరు మాకు సాయం చేయాలంటే సరే
మీరు అంతగానో అడుగుతున్నారు కాబట్టి నేను మీకు నా భూమి కౌలుకిస్తా, కానీ అది చాలా పడాగుబడి ఉంది చాలా సంవత్సరాల నుంచి, ఎట్లా మీరు దాన్ని బాగు చేసుకుంటారో ఏం సంగతో అంటే, లేదు దొరా మేము కష్టాన్ని నమ్ముకున్నాం, మేము కష్టపడేటోళ్ళం, మేము బాగు చేస్తాం, మీరు ఇచ్చి చూడండి అని చెప్పి దొరను ఒప్పించి కౌలు పత్రం రాయించుకొని గ్రామానికి బయలుదేరినరు వాళ్ళు. గ్రామానికి వచ్చిన తర్వాత 5 కొడుకులు 2 బిడ్డలు భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి భూమి సదును చేసుకొని పంట పండించుకొని, పంట వచ్చిన తర్వాత దొరకి కౌలు కట్టడానికి మళ్ళీ పోతారు. అరే మీరు సామాన్యులు కాదు, పడాగుబడ్డ భూమినే బాగు చేసి పంట పండించారంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు నా కౌలు కట్టాల్సిన అవసరం లేదు, ఈ కౌలుని మీకే బహుమానంగా ఇస్తున్నానని దొర సంతోషంగా కౌలు చేసి పంపిస్తారు. ఇలాంటి క్రమంలో ప్రతి గ్రామానికి అప్పట్లో గ్రామంలో ఒక పట్టువారి ఉండేటోడు, పట్టువారికి కౌలు వసూలు చేసేటోడు. కౌలు వసూలు చేస్తే ఆ జనగామ తాలూకాలో 60 గ్రామ పంచాయతీలకి ఒక దేశ్ముఖ్ ఉండేటోడు. దేశ్ముఖ్ అంటే దొర. ఆ దొర ఏంది, దొర పెత్తందారు. ఆ 60 గ్రామాలలో ఎవరు కూడా ఆయనకు ఎదురు తిరగడానికి వీల్లేదు. అలాంటి సమయంలో ఒక మహిళ దొరను ఎదిరించి వ్యవసాయం చేసి ఆ ఊర్లో గౌరవంగా బతుకుతున్న విషయాన్ని పట్టువారి సహించలేకపోతాడు. ఎట్లయినా ఈ సాకలైలమ్మని తల వంచుకునేటట్టు చేయాలని ఆమె ఇంటికి పోయి, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా, ఈరోజు మీ కుటుంబ సభ్యులంతా 4 రోజులు వచ్చి నా పొలంలో పనిచేయాలి, అందరు పనిచేసినట్టు వెట్టి చేయాలని హుకుం జారీ చేస్తాడు. జారీ చేస్తే సాకలైలమ్మ అంటది కదా, నేను చేయను, నేను కష్టాన్ని నమ్ముకున్నా, నాకు భూమి ఉంది, నా కుటుంబం అంతా వ్యవసాయం చేసుకుంటాం, నీ దగ్గరికి వచ్చేంత తీరిక లేదు, మాకు ఆ అవసరం కూడా లేదని ఎదురు తిరుగుతుంది. అయితే పట్వారి గ్రామ ప్రజలందరి ముందర అవమానాన్ని సహించలేక దొర దగ్గరికి పోతాడు. విష్ణూరు దొర, రామచంద్రారెడ్డి విష్ణూరు దొర దగ్గరికి పోయి, దొర మా ఊర్లో ఇట్లా సాకలామె ఒక ఆమె వ్యవసాయం చేస్తుంది, ఇట్లా ఎదురు తిరిగితే గ్రామంలో ఉన్న మహిళలందరూ సొంతంగా వ్యవసాయం చేసుకోవడం మొదలు పెడితే నీ దొర ఇరకం పనిచేయదు, నా పట్వారి ఇరకం పనిచేయదు, మనం అందరి ముందర తలదించుకోవాల్సి వస్తుంది, నువ్వు ఎట్టన్నా చేసి సాకలమ్మని భయపెట్టియాలి, మళ్ళీ మన దగ్గర వెట్టి సాకిరి చేసేటట్టు నువ్వు తయారు చేయాలి దొర, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని దొర దగ్గర వేడుకుంటాడు. దొర ఏం చేస్తాడు, అట్లానా 60 గ్రామ పంచాయతీలలో మనల్ని ఎవడెదురు తిరగలేదు ఇంతవరకు, ఒక ఆడది అంత ధైర్యం ఆమెకు, చూస్తా ఆమె సంగతి అని ప్రతి గ్రామాల్లో ఆ రోజులలో దొరకు గుండాలు ఉండేటోళ్ళు, దొర కోసం పనిచేస్తే అనుచరులు ఉండేటోళ్ళు. మన దాంట్లోనే ఇప్పుడు ఎట్లయితే మన దాంట్లో ఉంటారు కదా, మన పక్కనే ఉండి మన గోతులు తీసేటోళ్ళు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పి సాకలైలమ్మ ఇంటి మీద దాడి చేపిస్తాడు. దాడి చేపిస్తే ఆ ఇంటి మీద ఉన్న ఇండ్లు మొత్తం కూలగొట్టి అలా సజ్జలు జొన్నలు సామాన్లు మొత్తం కూడా ఎత్తుకుపోతారు. అయినా కానీ ఆ కుటుంబం భయపడలేదు, ధైర్యంగా నిలబడేది. అప్పుడు ఈ సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఆంధ్ర మహాసభ అనేది 1944 సంవత్సరంలో రావి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఏర్పడినప్పుడు ఈ గ్రామం నుంచి పాలకుర్తి నుంచి కూడా ఇక్కడ దొర పెత్తనం పట్టువారి పెత్తనాలకు వ్యతిరేకంగా కొంతమంది ఆ కమిటీలో జాయిన్ కావడం జరిగింది. అందులో సాకలైలమ్మ కూడా ఒక కమిటీ సభ్యురాలుగా జాయిన్ అయింది, ఆమె కుటుంబం కూడా జాయిన్ అయింది. ఆ తర్వాత మనకు భువనగిరి పట్టణంలో 11వ ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు ఈ గ్రామం నుంచి 15 మంది ఏ రకంగా అయితే ఈ దూరపల్లిలో చైతన్యం ఉందో ఆ రకంగా కూడా పాలాకృతిలో చైతన్యంతో గ్రామం నుంచి 15 మంది భువనగిరి పట్టణానికి ఆంధ్ర మహాసభ అంటే అప్పుడు కమ్యూనిస్టుల గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వాళ్ళు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా